కలిసి బ్రతకండి, కలిసి బ్రతకండి, కలిసి బ్రతకండి. ఏమిటి కలిసి బ్రతకండి? కలిసి బ్రతకండి అంటే కలిసి బ్రతుకుతారా? ఎలా కలిసి బ్రతకాలో నేర్పాడు విదురుడు. అది బోధ అంటే. కలిసి బ్రతకండి అని నోటితో మాట చెప్పడం కాదు. ఈ 3 అలవాటైతే కలిసి బ్రతుకుతావు. అందరితో నువ్వు కలవగలవు. అధికుడని అసూయ, తక్కువ వాడని వాడిని చిన్న చేయడం, ఏదో నాతో సమానుడని ఉదాసీన భావన, ఇవేం ఉండవు. ఈ 3 ఉన్ననాడు నువ్వు సమాజమునందు అంతర్భాగం అవ్వడం కాదు, ఆస్తి అవుతావు. పాండవులకి గుణాలు లేవు, విదురుడికి గుణాలు లేవు. అందుకు కదా ఇప్పటికీ శాశ్వతమైనటువంటి కీర్తిని సముపార్జించారు. కాబట్టి జనులకు ఒడబాటకు విధమున నడచుచు, బాగా జ్ఞాపకం పెట్టుకుని, విదురనీతి వరకు మాత్రం తప్పకుండా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, భారతంలో విని తీరవలసిన అత్యద్భుతమైన విషయములలో ఒక మనిషి జీవితం మొత్తం మీద విదురనీతి వినకపోతే ఏదో లోటే. అంత గొప్ప విదురనీతి వింటున్నప్పుడు తప్పకుండా ఇంటికెళ్ళి ఒక్క పద్యమైనా మీ పిల్లలకి చెప్పే ప్రయత్నం చెయ్యండి. కాబట్టి ఈ 3 జ్ఞాపకం పెట్టుకోమని చెప్తున్నాడు విదురుడు ధృతరాష్ట్రుడికి. ఈ 3 ఉన్ననాడు, నువ్వు అలా బ్రతుకుతున్ననాడు, నువ్వు రాత్రి ఇంటికి వెళ్ళి తలగడాక్కర్లేదు, చెయ్యి తల కింద పెట్టుకు పడుకుంటే నీకు నిద్ర పట్టేస్తుంది. ఇలా రాకపోతే నిద్ర పట్టట్లేదు ధృతరాష్ట్ర మహారాజా నీకు. కాబట్టి జనులకు ఒడబాటకు విధమున నడచచ్చు, మళ్ళీ చెప్తున్నా, జనులందరూ సంతోషించేలా బ్రతుకుతూ, లోకనింద్యముల నుడుగుచూ, లోకమంతా ఏ పనులు చేస్తే మనని నింద చేస్తుందో అటువంటి పనులు చేయడం మానుకుని, మీదని ఒకని కలిమి కులుకక, మనకన్నా ఒకడు ఒక విషయంలో గొప్పవాడు అన్న విషయంలో అసూయ పొందకుండా గౌరవభావాన్ని పెంచుకుని బ్రతికితే, మనుజులతో పొంది పసగి మనుటొప్పు నృపా, అలా మనుష్యులతో కలిసి బ్రతకడం అనేటటువంటిది చాలా చాలా ఆవశ్యకమైన విషయము. మనిషిగా పుట్టినవాడు ఈ 3టిని సాధన చేయకపోతే ఆ జన్మకు, ఆ జీవితానికి అర్థము లేదు అని విదురుడు అనడు. కానీ ఆయన పట్ల గౌరవంతో, ఆయన చెప్పిన ఉపదేశవాక్యమునందున్నటువంటి భక్తితో నేనన్నమాట. కాబట్టి అలా సాధన చెయ్యాలి సుమా.